మా వాళ్ళేమో సప్ప ఉన్నారు, పోదమ్మా అన్నారు. టిఫిన్ పడ్డాక కాదు. బాయ్ జోష్, హవిజా జోష్. అరే ఎందుకలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అరకులు ఉన్నాం. అవే గుట్టలు, ఇదే ఫారెస్ట్. పాపం కొత్తగా వచ్చావు, వీళ్ళల్లో ఎక్కడ కలవలేవేమోనని కంగారు పడ్డాను రా. గ్రేట్ సిగ్గురా. సరిపోయింది. అదేంటి సార్ శ్మశానంలో కుక్కరిచినట్టు? ఏంది ఇయ్యాల డ్రైవర్ సాబ్ ముంగడు చూసి నడుపు. మొత్తం అసలే ఫారెస్ట్ ఏరియా ఉంది. జాగ్రత్త జాగ్రత్త. ఓ వైజాగ్ అండ్ అరకు అంట. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది అరకుకి రీచ్ కానీ. మొత్తం హిల్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అండ్ ఇక్కడ అనంతగిరి కాఫీ తోటలు అని సంథింగ్, కాఫీ అంటే కాఫీ బీన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ తిని భయ్యా తీసుకుండు కాఫీ. ఎట్లుంది మా కాఫీ? ఓకే, టేస్ట్ ఏ రకంగా ఉంది? టేస్ట్ ఉంటుంది అనుకున్నా కానీ అంతేం లేదా? అథెంటిక్ ఫీలింగ్ అయితే ఏం లేదు. చూడండి ఆస్వాదిస్తుండు ఎర్రోడు. ఇంతనా ఒక్కటి కాఫీ బీన్స్ డబ్బు? పెద్ద డబ్బా అయితే 200 పడుతుంది, చిన్నది అయితే 20 రూపాయలు. ఓకే, అది పొడి వేసుకొని వేసేసుకున్నాడు అంతేనా? అండ్ ఎక్కడ నుంచి అక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఎగ్జాక్ట్లీ ఎక్కడ నుంచి అంటే అక్కడ నుంచి కిందకి వెళ్తే డైరెక్ట్ కింద మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయంట. అంటే కాఫీ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళు అక్కడ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారంట. బీన్స్ కావాలంటే బీన్స్ ఇస్తారు, లేదంటే కాఫీ పౌడర్ ఏదైతే ఉందో అది క్రష్ చేసి పౌడర్ లెక్క చేసి అది కూడా ఇస్తా అన్నారు. ఒక్క బాక్స్ వచ్చేసి మేము అడిగితే ఇప్పటిదాకా అడిగితే ఇక్కడ ఉన్న బాక్స్ ఏదైతే ఉందో అండ్ లెఫ్ట్ సైడ్ ఆ బాక్స్ వచ్చేసి 200 క్రష్ చేసి. బీన్స్ కూడా కావాలన్నా మీకు 200 రూపీస్ అయితే తీసుకొని ఇచ్చేస్తాం. ఇది మేము తీసుకున్న రూమ్. అండ్ ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి అరకులో చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి. ఓ పెద్ద ఎక్స్పెక్ట్ చేసే ప్లేసెస్ అయితే ఏం లేవు. క్యాంప్ ఫైర్ అని అవి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి తినేసి అట్లా చిన్న చిన్న వైబ్స్ ఎంజాయ్ చేసేసి ఇక లంబాసింగా వంజంగియా అన్నది ఇంకా డిసైడ్ కాలే. ఇక అది డిసైడ్ కావాలా ప్రజెంట్ ఇది. ఈరోజు మా అరకు విజిట్ తర్వాత మేము చాలా ఎక్స్ప్లోర్ చేద్దామని చూసినాము, కానీ ఇక్కడ పెద్దగా చూడడానికి తగ్గ ప్లేసెస్ అయితే ఏం లేవు అరకులో అయితే. సో మేము వాళ్ళని వీళ్ళని అడిగి కనుక్కుంటే కూడా ఏవో నార్మల్గా బుర్రా కేవ్స్, చాపరాయి ఇవే చెప్పారు, కానీ సపరేట్గా స్పెసిఫిక్గా ఈ ప్లేస్ వెళ్ళొచ్చు అన్నట్టుగా ఏం చెప్పలేదు. సో సరేలే ఎట్లాగో వచ్చాం కదా, రేపు ఎలాగో వేరే షెడ్యూల్ ప్లాన్ చేసాం. సో ఆ లోపల ఏమైనా ఉన్నాయని చూస్తే ఇంకా మాకు దొరికిందల్లా ఒకటే. ఏంది అంటే ఇగో ఈ స్వెటర్లు, ఈ లైక్ ఎనీ వింటర్ డ్రెస్సింగ్స్ ఒకటి, అండ్ కంప్లీట్ బ్యాంబూ చికెన్, అండ్ ఈ స్టిక్స్ ఉంటాయి కదా చికెన్ స్టిక్స్. సో అల్టిమేట్గా అరకు అంటే ఇదే గుర్తొస్తుంది కాబట్టి అల్టిమేట్గా మేము కూడా దీంతో ఎండ్ అయిపోతున్నాం. సో ఇవాళ జస్ట్ అట్లా చూసుకొని ఒకసారి స్ట్రీట్ ఫుడ్ ఎట్లుంటుందో టేస్ట్ చేసి ఇంకా రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అన్న కొంచెం అన్న అడ్వెంచర్ చేస్తాము, ఏదో హైక్ చేస్తాము, అది సంథింగ్ ఎక్స్ప్లోర్ చేస్తామని చూస్తున్నాము. సో చూడాలి ఇంకా రేపటి షెడ్యూల్ ఎలా ఉంటుంది, అది మమ్మల్ని ఎంత సక్సెస్ఫుల్గా చూపిస్తుంది అని చూద్దాం. సో ఈ ఏరియా చూసుకుంటే ఈ స్ట్రీట్ మొత్తం ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ నుంచి క్రాస్ అయ్యి కొంచెం ఇటు వస్తుంటే మేము కనుక్కున్నది ఏంటి అంటే ఈ స్ట్రీట్ మొత్తం ఇటు సైడు అండ్ అటు సైడు మొత్తం ఈ ఫుడ్ ఏదైతే బ్యాంబూ చికెన్ ఉందో అదే ఉంది. సో వీళ్ళు బ్యాంబూ చికెన్ అండ్ అట్ ది సేమ్ టైం చికెన్ స్టిక్స్ కూడా ఇస్తున్నారు. ఈ స్పెసిఫిక్ షాప్ అయితే మనోడు ఒక 10 years అవినాష్ ఒక 10 years బ్యాక్ తిన్నాడంట. అమ్మలు లోకల్ బ్యాంబూ చికెన్ అని ఉంది. ఇదైతే
నింపి పెట్టింది చూసినావు అమ్మ చూడు నింపి పెట్టింది చూసినావు నా దగ్గర తక్కువ ఉండదు. నువ్వు నన్ను గుర్తుపెట్టు అంటే మీకు ఎన్నో కస్టమర్లు వస్తారు కానీ అందుకోసం మీరు గుర్తుపెట్టుకోరు కానీ నేను అందుకోసం ఈయనకి చెప్పి మరీ తీసుకొచ్చిన. ప్రజెంట్ మనం చూస్తున్న దాంట్లో అయితే బిర్యానీ కుక్ అవుతుందంట. సో బ్యాంబూ చికెనే అనుకున్నా, బట్ ఇప్పుడు బ్యాంబూ బిర్యానీ కూడా చేస్తున్నారంట వీళ్ళు. అరకుకి వస్తే మాత్రం మీ డిష్ మాత్రం మర్చిపోకండి. నేను 2014లో ఫస్ట్ టైం 2014 వచ్చినప్పుడు 10 రూపాయలు ఉండే మాత్రం అంతే. మీరు బల్క్లో తీసుకుంటే 7 రూపీస్కి ఇచ్చేటోళ్ళు. ఈరోజు అయితే 30 రూపీస్ అయింది ఒక స్టిక్. ఎక్సలెంట్. నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ 10 years తర్వాత కూడా 20 రూపీస్ పెరిగినా కానీ టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్లీ సేమ్ అప్పుడు ఎట్లా ఇచ్చేటోళ్ళు అట్లనే ఉంది, క్వాలిటీ కానీ టేస్ట్ కానీ. సో ఇది స్పెసిఫిక్గా అవినాష్ ఫేవరెట్ స్పాట్. అండ్ మేబీ మేము కలిసినాము, అండ్ మేబీ తనే ఓనర్ అనుకుంటా. ఆవిడే